వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నర్సీపట్నం వెళ్ళారు. మొన్న ఈ మధ్యనే అక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏది కాలేజీ, మెడికల్ కాలేజీ ఎక్కడుంది, దాని జీవో ఎక్కడుంది, దానికి డబ్బులు ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి అక్కడ కాలేజీ, తాను కట్టిన కాలేజీ భవనం ముందు నిలబడి మీడియాతో మాట్లాడారు. భవనం పూర్తయింది, దాదాపుగా 75-80% భవనం పూర్తయిపోయింది కాలేజీ. కానీ అది స్థానిక ఎమ్మెల్యేకి, అసెంబ్లీ స్పీకర్కి కనిపించలేదు అనుకుంటా, అందుకే ఆయన ఆ మాట అన్నారు. సో ఆయన వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ భవనం ముందు నిలబడి ఆ భవనాన్ని మీడియాకు చూపిస్తూ, ఆ భవనం కోసం ఇచ్చిన జీవోని మీడియాకు చూపిస్తూ, సిగ్గుందా మీకు చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్నపాత్రుడు గారు, ఇలా అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అంటూ నిలదీశారు. చాలా ఘాటుగానే మాట్లాడారు, గట్టిగా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు, 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రైవేటుకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తామని, సంతకాల సేకరణ, గ్రామాల్లో నుంచి సంతకాల సేకరణ చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కాంట్రాక్టర్లు ఎవరు కూడా బిడ్డింగ్లో పాల్గొనవద్దు, పాల్గొంటే మా ప్రభుత్వం రాగానే మళ్ళీ మెడికల్ కాలేజీలని ప్రైవేటుకి తీసుకుంటామని చెప్పేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు ఈ నెల అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి, సంతకాల సేకరణ చేసి, సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్కి అప్పచెప్తామన్నారు. అది ఒక అంశం. రెండోది ఏంటంటే, ఉత్తరాంధ్రలో ఒకే ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. తర్వాత ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 3 ఉమ్మడి జిల్లాలు. వాటికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న హాస్పిటల్ ఒకటే. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విజయనగరంలో ఒక స్విమ్స్ అని ఒక హాస్పిటల్ వచ్చింది, మెడికల్ కాలేజీ అక్కమ్మ హాస్పిటల్. అది ఒక అయింది. ఈ 2 ఉన్నాయి. అయితే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 4 మెడికల్ కాలేజీలు, ఉత్తరాంధ్రకే 4 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నర్సీపట్నం, పాడేరు ఇచ్చారు. సో ఇవన్నీ వస్తే ఏమవుద్దంటే, ప్రజలకు ఏ చిన్న వైద్యానికైనా విశాఖపట్నం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వెళ్ళే పని లేకుండానే అక్కడే స్థానికంగానే వాళ్ళు వైద్యం చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అంటూ ఒకటి ఏమీ లేదు. ఏదన్నా వస్తే వైద్యం వీళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సిందే. మొన్న ఈ మధ్య జ్వరం వస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళారు. అట్లా హైదరాబాద్ వెళ్ళాల్సిందే తప్ప మనకి కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ లేవు. కానీ 17 మెడికల్ కళాశాలలు వస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది, అందుబాటులో ఉంటుంది వైద్యం. హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. విద్య, వైద్యం, మంచినీరు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. విద్య భవిష్యత్ తరాలు నిలబెడుతుంది, వైద్యం ప్రస్తుత తరాన్ని నిలబెడుతుంది. ఇవన్నీ ఎందుకు చంద్రబాబు గారు మర్చిపోయి మొత్తం ప్రైవేట్ చేస్తారు, ప్రైవేట్కి అప్పచెప్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ఇస్తానంటున్నారు ఏంటి? అసలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన సంపద. అది సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఆ సృష్టి ఆల్రెడీ జరిగిపోయింది. ఈ జరిగిపోయిన సృష్టిని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామంటున్నారు.
అంటే సంపద సృష్టించి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తారా, లేకపోతే సృష్టించిన సంపదను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తారా? ఇదే అభివృద్ధి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలా సమర్థించుకోగలుగుతారు దీన్ని? ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి వైద్య సదుపాయాలను ప్రైవేటుకి అప్పచెప్పుతూ మొత్తం 150 సీట్లు 250 సీట్లు ఎన్ని వస్తే అన్ని ఆ కాలేజీల్లో వాటన్నిటిని కూడా అమ్ముకోండి మీరు అని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెప్తే అది న్యాయం ఎలా అవుతుంది? ప్రజలకు ఎట్లా దానివల్ల లాభం ఏంటి? రాష్ట్రానికి దానివల్ల లాభం ఏంటి? ఒక్కొక్క మెడికల్ కాలేజీ 50 ఎకరాలు కనీసంగా 50 ఎకరాల్లో ఉంది. అంటే 50 ఎకరాల భూమి సేకరణ జరిగిపోయింది. ఈ 50 ఎకరాల భూమిని ఇప్పుడు 500 కోట్లతో నిర్మాణం చేసిన భవనాలను వీటిని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తారా? ఇదంతా ప్రభుత్వ సంపద కదా, ప్రజల సంపద కదా. సంపద సృష్టి అంటే అదే కదా. ఇలా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపదని ప్రజలకు ఎలా, ప్రైవేటు వ్యక్తులకు, బడా సంస్థలకు ఎందుకు దారాదత్తం చేయాలనుకుంటున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజలు దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో కూడా పాల్గొంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది. అందరూ కలిసే పోరాటం చేస్తారని అనుకుంటున్నాను. అయితే అలా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటాడా లేదా చూడాలి.